ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణిలో ప్రమాదం, 4 కార్మికులు మృతి. ఎమ్మెల్యేగా ఈటెల ప్రమాణం, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. వేములవాడ ఆలయ టికెట్ల రేట్లు పెంపు, ఆందోళనకు దిగిన బీజేపీ. ఈ నెల 12న వర్ధన్నపేటలో టీఆర్ఎస్ ధర్నా, కేంద్రంపై పోరాడదామన్న ఎమ్మెల్యే. కుప్పంలో టీడీపీ నేతల అరెస్ట్, ఖండించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని సింగరేణి ఎస్ఆర్పి 3వ గనిలో ప్రమాదం జరిగింది. గని పైకప్పు కోరడంతో 4 కార్మికులు మృతి చెందినట్లుగా సింగరేణి సంస్థ ప్రకటించింది. మొదటి షిఫ్ట్లో కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో 4 కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. 21 డీప్ 24 లెవెల్ వద్ద రూఫ్ కోరడంతో ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. కార్మికులు కృష్ణారెడ్డి, సత్యనారాయణ, లచ్చయ్య, చంద్రశేఖర్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సింగరేణి ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిలు హాజరయ్యారు. కాగా మంత్రిగా ఉన్న ఈటెలను పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఎమ్మెల్యే పదవికి జూన్ 12వ తేదీన ఈటెల రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో గెలిచి 7వసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు గన్ పార్క్ వద్ద ఈటెల మాట్లాడుతూ ఉద్యమకారులు కేసీఆర్ ను వదిలి బయటకు రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకత్వంలో కేసీఆర్ అవినీతి పాలనపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. Good morning to all. Honorable Speaker, sir, with your kind permission,
in pursuance of provisions contained in Section 66 of the Representation of People's Act 1951, read with Rule 66 of Conduct of Election Rules 1961, Sri Itala Rajendar, sponsored by Bharatiya Janata Party, has been declared elected in by-election from 31 Huzurabad Assembly Constituency as per the Telangana State Gazette notification. Member elected will have to make or subscribe 2 types of oath or affirmation as per the Constitution of India and also as per the observance of rules of procedure and the conduct of business in Telangana Legislative Assembly. May I now request the Honorable Speaker to administer the oath or affirmation to the member elected. నేను ఈటల రాజేందర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన ఈటల రాజేందర్ నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆలయ అధికారులు సామాన్య భక్తులకు అందనంత ఎత్తులో దేవుడి పెడుతున్నారు. టికెట్ల రేట్లు పెంచి భక్తులకు భారం మోపుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అధికంగా టికెట్ల రేట్లు పెంచుతూ దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. భారీగా రేట్లు పెంచి భక్తులకు భారం మోపటంతో జిల్లా బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ఈవో చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. భక్తులకు భారంగా పెంచిన టికెట్ల రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్ బీజేపీ డిమాండ్లను దేవాదాయ కమిషనర్ కు వివరిస్తానని వెల్లడించారు. మీరు తెలిస్తే కాంప్లైంట్ అయితే అన్న ఉద్దేశంగానే నాకు కూడా మధ్య చేసిన కార్యక్రమం బట్ ఇప్పుడు నోటిఫికేషన్ పెట్టండి. అయితే నష్టమైంది తెలియదు ఎంత ఇస్తాం మేము. అరే మేము రోజు ఒక టేబుల్ కలవస్తారు మీరు. ఇది మిడిల్ క్లాస్ భక్తులు వచ్చే దేవాలయం. ఒక దేవాలయం దయచేసి మీరు ఉడేటకు ఎక్కడ పరిస్థితి డేట్ క్లిప్పింగ్ రాలేదు. నేను దాని గురించి సబ్జెక్ట్ మాట్లాడుతాను. మాట్లాడారు కదా మీరు అంటే ప్రెస్ కి ఎందుకు ఇవ్వాలి? ఎక్కడ ప్రెస్ కి ఇచ్చారా? ప్రెస్ రిపోర్ట్ నోటిఫికేషన్ పెంచుతున్నాడు. ఎక్కడ ప్రెస్ కి వచ్చి ఇచ్చారా? ఎవరైనా ఇచ్చిన అడుగుతాను. ఇక అందరికీ సమర్థించుకోవడానికి చెప్తారు. ఎక్కడ ప్రెస్ లో ఎన్హాన్స్మెంట్ కోసం లెటర్ పేపర్ కిందకి వెళ్ళి కోట్ల ఆదాయం ఎడుగుతుంది. కోట్ల ఆదాయం 11 నెలల క్రితం పులవరం ఉంటుంది సార్. మీరు భక్తులు లడ్డు ఒక లడ్డు ధరించి పెడితే అయిపోదా సార్? సామాన్య భక్తులు పులవరం ఇమీడియట్ గా 100% 200% ఇంక్రీజ్ చేయడం సంబంధించిన
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరిధాన్యం కొనుగోలు చేయడంలో అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. వర్ధన్నపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 12న ధర్నా చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకోవడానికి చేపట్టే ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండించిన ప్రతి గింజ కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. మరి వరి పండించిన మా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టకూడదు అని ఏదైతే ధర్నాకు పిలుపునిచ్చారో ఆ పిలుపును అందుకొని వర్ధన్నపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ సెంటర్లో మరి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మా రైతన్నలు, పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా మరి 12వ తారీఖు జరిగే ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పైన, తెలంగాణ రాష్ట్రం పైన చిన్న చూపు చూస్తూ ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోగా మరి రైతు పండించిన ఈ పంటను కొనడానికి ఇబ్బంది పెడుతున్నారు. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా రైతన్నకు పూర్తిగా అండగా ఉండడానికి, రైతును కాపాడుకోవడం కోసం, రైతు పండించిన ప్రతి గింజను కొనడం కోసం మరి వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా మరి తప్పకుండా ఈ నియోజకవర్గ రైతులు పండించిన పంటను కొనే విధంగా కుప్పంలో టీడీపీ నేతల అక్రమ అరెస్టులను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఖండించారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దొంగదారిన అక్రమంగా గెలిచేందుకు అరాచకాలకు పాల్పడుతుందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నన్ను కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా రాత్రి సమయంలో అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలను కుప్పం నుంచి పంపుతున్న పోలీసులు వైసీపీ నేతలను ఎందుకు పంపడం లేదని మండిపడ్డారు. వెంటనే వారిని కుప్పం నుంచి ఖాళీ చేయించాలని, లేని పక్షంలో చలో కుప్పం కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఏ రకమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారో అంచెలంచెలుగా కూడా ప్రతిరోజు చెప్తున్నాం, మీకు అందరూ కూడా తెలుసు. వాటిలో నామినేషన్లు వేయడానికి వెళ్తే ఏ రకమైన పరిస్థితి ఉంది, ఒక ముఖ్యమైనటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తులు కూడా నామినేషన్ వేసే కోణంలో వాళ్ళను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి, కొట్టి, రక్తగాయాలు చేసి ఆ నామినేషన్ పత్రాలు చించేసింది చూసాం. సరే, మళ్ళీ నామినేషన్ వేస్తే దాన్ని మళ్ళీ కూడా దాన్ని డిస్క్వాలిఫై చేసింది చూసాం. నామినేషన్లు వేసినటువంటి అభ్యర్థులు వాళ్ళ దగ్గర లేకపోయినా దాన్ని వాళ్ళు ఫోర్జరీ చేసి ఆ నామినేషన్లు విత్డ్రా చేసింది చూసాం. ఆ ఒక్క వార్డే కాదు, దాదాపు 13 వార్డులు, 25 వార్డులు ఉంటే దాదాపు 13 వార్డులు మొత్తం కూడా ఇనానిమస్ చేయాలనేటువంటి ఆలోచనతో మున్సిపల్ ఆఫీస్లో ఆర్ఓలను తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెట్టుకొని ఆ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ లోపల ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల పిఏలు లోపల ఉన్నారని వినపడుతుంది. అక్కడ తెలిసింది మాకు కూడా, లోపల అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు లోపల యాంటీ రూమ్ లో కూర్చొని డైరెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. దాన్ని ఏమని ప్రశ్నిస్తే ఆ రోజు అక్కడ లోపల ఉన్నటువంటి ఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. మేము వెళ్ళేది ఇంకొక 10-15 నిమిషాలు కానీ లేట్ అయింటే కుప్పం పట్టణంలో దాదాపు 50% వార్డులు మొత్తం కూడా ఇనార్మస్ చేసేసేటువంటి పరిస్థితి డైరెక్ట్ గా పెరికేసి ఈరోజు 14 వార్డులో ఏది చేశారో అదే చేసేటువంటి ప్రక్రియ జరిగి ఉండేది. మేము పోయి శాంతియుతంగా అడిగాం, బయట నిలబడుకున్నాం, కమిషనర్ పిలిచాం. అయ్యా కమిషనర్ గారు, ఇది తప్పు, మీకు నిజంగా అట్లా ఏదైనా జరిగి ఉంటే మీరు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మీరు రికార్డ్ చేస్తారు కదా, ఆ రికార్డింగ్ ఏదైనా మాకు చూపించండి అని చెప్పాం. ఆ కన్సర్న్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వస్తే అదే చెప్పాం, డిఎస్పీ గారు వస్తే అదే చెప్పాం. దానికి మాత్రం సమాధానం చెప్పరు. అది మా పరిధిలో కాదు, మీరు వాళ్ళ పరిధిలో తెలుసుకోండి అంటారు పోలీసులు. ఎలక్షన్ ఆఫీసర్
జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఆల్ ఫైనాన్సర్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పింఛన్దారుల సమస్యపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు V3 న్యూస్తో మాట్లాడుతూ పెన్షన్ అందక వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వివరించారు. ప్రతి నెల 1వ తేదీన పింఛను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ESH కార్డులు చెల్లుబాటు అయ్యేలా చూడాలని కోరారు. PPO పెన్షన్ అందక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఏవో మురళీధర్ రావుకి వినతి పత్రం అందజేశారు. జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శిని. పెన్షనర్ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. వివిధ ప్రాంతాల నుండి ఇచ్చేసినటువంటి మిత్రులు గన్పూర్ STO నుండి ఇచ్చేశారు. కొడకొండల STO కిందలో పనిచేసేటువంటి పెన్షన్ మిత్రులు ఇచ్చేశారు. రఘునాథ్పల్లి నుండి కూడా రావడం జరిగింది. సరే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్స్ అందరూ ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసుల ముందు ధర్నా చేయాలని తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మేము జనగామ జిల్లా కేంద్రంలో ధర్నా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ నిబంధనావళి మనకు అడ్డంగా వచ్చినందున ధర్నా కార్యక్రమం విరమించుకొని ఈరోజు కలెక్టర్ గారికి మా ద్వారా మెమోరాండం సమర్పించాలని మేము ఈరోజు కలెక్టర్ గారికి సమర్పించడము జరిగింది. అయ్యా, మేము పెన్షనర్లు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. ఏంటి అంటే EHS కార్డ్స్ ఉన్నా కూడా జిల్లా స్థాయిలో మాకు ఆరోగ్యరీత్యా ఆ సెంటర్ లేకపోవడం వల్ల పెన్షనర్లందరూ చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకువెళ్ళడం జరిగింది. అయినా ప్రభుత్వము ఒక నిర్లక్ష్య ధోరణితో, నిరసన ధోరణితో అవలంబించడం జరిగింది. దాన్ని వెంటనే పరిష్కరించి ఆయా జిల్లా కలెక్టర్ల స్థాయిలో EHS స్కీమ్ను బలవంతం చేసి మాకు స్ట్రెంథనింగ్ చేసి మాకు ఆ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరడం జరుగుతుంది. అయ్యా, పెన్షనర్ల మిత్రులు 1వ తారీఖు జీతాలు రాకపోవడం వలన పెన్షనర్ మిత్రులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దయతో మా యొక్క ప్రతిపాదనను మీకు సమర్పిస్తున్నాము. మా సమస్యలను పరిష్కరించడానికి మీరు ముందుకు వచ్చి మాకు 1వ తారీఖు రోజే మాకు తప్పకుండా ఈ పెన్షన్ ఇప్పించే మార్గము చూపించాలని కోరుతున్నాము. అదేవిధంగా 4 DRలు అంటే DAలు కరువు బచ్చాలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా రిలీజ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. 2018 జూలై తర్వాత రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు చాలామంది, ఒక 20,000 మంది ఈరోజు PRC లేకుండా, జీతం పెరగకుండా ఫలక్నుమా ఆర్కెస్ట్రా ట్రూప్ డాన్సర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. క్యాబ్ డ్రైవర్ మహమ్మద్ అఫ్సర్తో పాటు రేస్ కోర్సు బుకీస్ నహీద్ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. 1 ఏడాది క్రితం ఫాతిమా భర్త మృతి చెందడంతో క్యాబ్ డ్రైవర్తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు విచారణలో తేలింది. ఇటీవల పెళ్లి చేసుకోవాలంటూ డ్రైవర్పై ఫాతిమా ఒత్తిడి తీసుకొచ్చింది. డాన్సులు ఆపేస్తే పెళ్లి చేసుకుంటానని డ్రైవర్ ఫాతిమాకు షరతు పెట్టాడు. వివాహ విషయంలో క్యాబ్ డ్రైవర్ ఫాతిమాకు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఫాతిమాకు మద్యం తాగించి క్యాబ్ డ్రైవర్ ఉరివేసి హత్య చేసినట్లు తేలింది. संडे नाइट को फलकनुमा PS लिमिट्स मुस्तफ़ा नगर में एक खातून की सस्पिशियस सर्कमस्टेंसेस में उनका मौत हुआ. उस लेडी का नाम है शरीन फातिमा, 32 ईयर्स ओल्ड. वही मुस्तफ़ा नगर में रहते हैं. वो फंक्शंस में गाना और डांस करके जीती है. उनके पहले हस्बैंड का इंतकाल हो गया और उनके बच्चे भी हैं. और एक आदमी से वो लिव इन रिलेशनशिप में है, मोहम्मद अफसार, कैब ड्राइवर चंचलगुड़ा का रहने वाला. और इन दोनों में बहुत दिन से थोड़ा झगड़ा भी हो रहे थे. वो
उनको शादी करने के लिए उनको प्रेशराइज कर रही है, वो इनकार कर रहा है। सैटरडे नाइट को लंगर हाउस में एक फंक्शन में गाना गाने के लिए गई। वहाँ से ये अफसार और उनका दोस्त नाहिद दोनों लेडी को वहाँ से पिकअप करके मुस्तफ़ा नगर में लाए और रात को दोनों के बीच में झगड़ा हुए। इनका मेन एक है कि वो लड़की को वो गाना और नाचना वो छोड़ने का इनका इरादा है, नहीं, लेकिन वो मना कर दी। और दूसरा उनका सस्पिशन भी है कि उसको औरों के साथ भी कुछ रिलेशनशिप है और इनका लेडी का है कि वो उसे शादी करे। तो इसमें डिफरेंसेस आए इनके बीच में। और उस दिन रात को वो पी के शराब की नशे में उनको गला दबा के पहले बेहोश हो गए। उसके बाद उसको फ्रेंड है जो दोस्त बाहर नाहिद है उनको भी बुला के और उसकी चुन्नी से गले में डाल के उसको कत्ल किया। इसमें दोनों को गिरफ्तार किए और अभी अदालत में पेश करेंगे। कुछ महीने पहले छतरीनागा पुलिस स्टेशन में स्पेसिफिक आप किसके बारे में बात कर रहे हैं? आई डिडंट अंडरस्टैंड। इनके मदर बोले थे कि सुबह 10 बजे गए हैं सामान जमाने के लिए, शाम में 6 बजे। सर वो बहुत दिन से उनका दोनों, इसका 5 महीने का एक बच्चा है इन्हीं के साथ। యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 16న రాష్ట్ర శాఖ తలపెట్టిన నిరుద్యోగుల మిలియన్ మార్చ్ కార్యక్రమానికి ప్రతి మండలం నుండి భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలి రావాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా సీనియర్ నాయకుడు మాధవ్ అముటే ప్రెస్ మీట్లో మాట్లాడారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుంటూ వారి ఆత్మహత్యలకి కారణమైన తెలంగాణ ప్రభుత్వం మెడలు వంచాలని, ఈ నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. మండలం నుంచి అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొనాలని పిలుపునిస్తూ నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని, అదేవిధంగా నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. భారత్ మాతా కీ జై. मिलन मार्च 16 तारीख को असेंबली घेरावा के माध्यम से केसीआर को गवर्नमेंट की सौगाई से गवर्नमेंट को उठाने के लिए जो इलेक्शन के टाइम में मैनिफेस्टो में लिखे गया कि मैं हर विद्यार्थी को, पढ़े लिखे विद्यार्थियों को 3016 रुपये देता हूँ बोल के, जो आज तक अमल नहीं करे, इसलिए भारतीय जनता पार्टी आने वाले टाइम 16 तारीख को आदिलाबाद जिले के जितने भी सुशिक्षित बेकार है उनको हम सब उठा के मिलन मार्च को असेंबली घेरावा करने के लिए भारतीय जनता पार्टी आगे चल, क्योंकि टीआरएस गवर्नमेंट చెప్పింది ఒకటి బంగారు తెలంగాణ, చేసింది అన్యాయం తెలంగాణ. మిత్రులారా, వచ్చే టైం టీఆర్ఎస్ పార్టీ దగ్గర వచ్చింది. మీ సేవా కేంద్రంలో తప్పులు చేస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని బండ్లగూడ మండల తహసీల్దార్ షేక్ ఫర్హీన్ హెచ్చరించారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్లను ఆమె తనిఖీ చేశారు. వివిధ రకాల పేరులకు, సేవలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ముఖ్యంగా సర్కార్ పథకాల కోసం దరఖాస్తుదారులు పేరుతో ఉన్న ఫైల్స్లో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, మోసాలు చేస్తున్నారా అనే కోణంలో తనిఖీలను చేపట్టారు. బండ్లగూడ ప్రాంతంలో గల బిస్మిల్లా ఆన్లైన్ సర్వీస్ పేరుతో కొనసాగుతున్న సెంటర్లో అనధికారికంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి సంబంధించిన ఫైల్స్, ఒరిజినల్ ఫోటోలు లభ్యమయ్యాయి. దీంతో అక్కడే పోలీసులను పిలిపించి దరఖాస్తులను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే దుకాణాన్ని మూసివేయించారు. అవకతవకలపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తామని అన్నారు. బండ్లగూడ మండలంలో ఆన్లైన్ సెంటర్స్, మీ సేవా సెంటర్స్ అన్నీ కూడా దాదాపు 50-60 వరకు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని ఎంక్వైరీ కోసం పంపించడానికి ఫైల్స్, ఫిజికల్ ఫైల్స్ రావటం లేదు అని మా ఎంక్వైరీలో తేలటం వల్ల ఈ ఆన్లైన్ సెంటర్స్ వాళ్ళు ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఆన్లైన్ చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర మధ్యవర్తుల ద్వారా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారని మా నోటీస్కి రావటం జరిగింది. మేము అందుకోసమని ఈరోజు
ఒక 3 టీమ్స్ ఫామ్ చేసి, ఒకటి తహసీల్దార్, 2 టీమ్స్ నాయబ్ తహసీల్దార్ల సమక్షంలో విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ పోలీస్ అఫీషియల్స్ ఈ సర్ప్రైజ్ రైడ్స్ చేశాము. ఇందులో భాగంగా కొన్ని ఇంటర్నెట్ సెంటర్స్తో మేము సర్ప్రైజ్ రైడ్ చేసినప్పుడు కొన్ని సెంటర్స్లో వితౌట్ లైసెన్స్ లేకుండానే వీళ్ళందరూ కూడా షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, తర్వాత వేరే సర్టిఫికెట్స్ కూడా ఆన్లైన్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ కూడా 10,000, 15,000 షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మిలో డిమాండ్ చేస్తూ వాళ్ళ దగ్గరే ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత వాళ్ళ దగ్గరే వాళ్ళ యొక్క ఒరిజినల్ నికానామా అవన్నీ కూడా పెట్టుకుంటున్నారు. అది ఇప్పుడు మనం ఇక్కడ సీజ్ చేయటం కూడా జరిగింది ఈ సెంటర్లో. ఈ సెంటర్లో మనకి ఇవన్నీ కూడా షాదీ ముబారక్ అప్లికేషన్లు పెట్టిన తర్వాత ఆ అప్లికెంట్ల యొక్క ఒరిజినల్ నికానామాస్ ఈ విధంగా వీళ్ళన్నీ పెట్టి ఒరిజినల్ నికానామాస్ అన్నీ కూడా వీళ్ళ అధీనంలోనే పెట్టుకున్నారు. అంటే ఎప్పుడైతే అమౌంట్ వస్తుందో వాళ్ళ దగ్గర వీళ్ళకి చెక్ వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని తర్వాతనే వాళ్ళకు ఈ ఒరిజినల్స్ రిటర్న్ చేసే విధంగా వీళ్ళు వీళ్ళ మోడస్ ఆపరండి. సో దాని గురించని ఈరోజు మేము ఎక్కడైతే కంప్లైంట్స్ వచ్చాయో అలాంటి ఇంటర్నెట్ సెంటర్స్ అన్నిటి మీద కూడా మేము రైడ్ చేసాము. ఇవన్నీ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సబ్స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది మోడల్ స్కూల్ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారులను జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వస్తారు అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు నుంచి మేకలగట్టుకు వెళ్ళాలి వీళ్ళు. ఆ మేకలగట్టు వెళ్ళే క్రమంలో కిలా షాప్ కాజు దగ్గర అధిక లోటుతో వచ్చిన లారీ బండలది రాంగ్ రూట్లో వచ్చి వెనక సైడ్ గుద్దేసరికి 7 పిల్లలకు గాయాలైనాయి. వాళ్ళని ఆడ ఉండి మనం కళ్ళతో చూసినా కాబట్టి తీసుకొచ్చి హాస్పిటల్లో మరి లారీ డ్రైవర్ పరారు నంబర్ గిట్లా మీకు ఏం ఆ టైంలో ఏం చూడలేదన్నా. అంటే ఎంతమంది దాకా గాయపడ్డారు? 7 మెంబర్స్ అన్న. 7 మెంబర్సా? మొత్తం పిల్లలు ఆడపిల్లలు ఎంతమంది? ఆడపిల్లలు 2. అంటే ఆర్టీసీ బస్సుకే గుద్దిరు? ఆర్టీసీ బస్సు గుద్దింది. డ్రైవర్కి ఏమన్నా ప్రమాదం? ఎవరికేం కాదు. అంటే సైడ్ నుండా వెనక ముందు నుంచి కొట్టేది డ్రైవర్ అప్రతం వల్ల బయట జరిగిపోయి ఎంత తాగింది. ఇంకా అంటే డ్రైవర్ లారీ డ్రైవర్దేనా? మొత్తం లారీ డ్రైవర్ అంటే వచ్చినట్టు వీళ్ళు వెళ్ళి మోడల్ స్కూల్ ఉంటారు ఈ పిల్లలు. ఓకే. వీళ్ళు సాయంత్రం ఈవినింగ్ టైంలో ఆర్టీసీ బస్సుకు వస్తారు. రౌత్ నుంచి ఎక్కి మేఘలాడికి వెళ్ళే క్రమంలో వాడు రాంగ్ రూట్లో లారీ ఓవర్లోడ్తో వచ్చి రాంగ్ రూట్ కొట్టేస్తే 4 అమ్మాయిలు 7 అమ్మాయిలు కొట్టింది. మాది 3 అబ్బాయిలు 4 అమ్మాయిలు. ఇప్పుడు మీరెవరు మరి? నేను మండలం కూడా మాజీ సర్పంచ్. అడుగున్నా కాబట్టి తీసుకొని నా కర్ర తీసుకొని వచ్చాను. మీ పేరు? తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొమ్మూనపల్లి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 తాటకలు దగ్ధమయ్యాయి. దీంతో 5 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. సుమారుగా 3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఇంటిలో నివసిస్తున్న వృద్ధురాలు చంద్రకాంతం అనే మహిళకు అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను అమలాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ముందు రాలేక
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణిలో ప్రమాదం, 4 కార్మికులు మృతి. ఎమ్మెల్యేగా ఈటెల ప్రమాణం, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. వేములవాడ ఆలయ టికెట్ల రేట్లు పెంపు, ఆందోళనకు దిగిన బీజేపీ. ఈ నెల 12న వర్ధన్నపేటలో టీఆర్ఎస్ ధర్నా, కేంద్రంపై పోరాడదామన్న ఎమ్మెల్యే. కుప్పంలో టీడీపీ నేతల అరెస్టు, ఖండించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.